ఏవి బాగా దేశంలో రాజ్యాంగ పద్ధతులు కూలిపోయినాయి, ప్రజా సౌకర్యాలు కూలిపోయినాయి, ప్రజలకి సరిగ్గా గ్రామాల్లో ఏమీ సౌకర్యాలు అందట్లేదు. సరదాగా కార్డులు వేసుకుని మంత్రులు ప్రధానమంత్రులు అందరూ కూడా గ్రామాల్లో కూడా రావట్లేదు. అసలు నీళ్ళు అందుతున్నాయా లేదా, భోజనం అందుతున్నాయా లేదా, సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని ఆలోచన జ్ఞానం లేదు. అసమర్థతో ప్రయాణం చేస్తున్నారు. దేశం పరిస్థితి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. మరి ఇటువంటి దాని మీద వాడు సొంతంగా కార్డులు వేసి తిరగటం ఎందుకు? సొంత డబ్బులతో వెళ్ళండి. ఎవడు కాడే ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా మంత్రులు తిరగట్లేదు, ఎమ్మెల్యేలు తిరగట్లేదు. ప్రజలు ఎట్లా ఉన్నారు? మురుకాలం నీళ్ళు పోవట్లేదు, నీటి సౌకర్యం లేదు. ఎందుకంటే ఇటువంటి విధానాలు డబుల్ ఇంజిన్ లేదు, త్రిబుల్ ఇంజిన్ లేదు. హాయిగా తింటున్నారు, జమానులతో పని చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఇంట్లోనేమో 20 మంది, మామూలు మంత్రి ఇంట్లోనేమో 10 మంది, కలెక్టర్ ఇంట్లోనేమో 6. ఎందుకు ఇటువంటి పరిపాలన దేశానికి అప్పులు చేయటం? వాళ్ళేమో 80 లక్షలు, వీళ్ళేమో 20 లక్షలు. ఎందుకంటే అసమర్థత పరిపాలన పనికినట్లు తొందరగా ఎవరి కాళ్ళకి ఇంటికి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు. ఇక ఆయన తొక్కేశారు, పవన్ కళ్యాణ్ తొక్కేశారండి. ఫోటోలు వాళ్ళే తిరుగుతున్నారు, బాబు కొడుకులే. వేస్ట్ అంతా మంత్రులు కాడ వేస్ట్. పవన్ కళ్యాణ్ మగవాళ్ళకి వేదికి వస్తే రమ్మని మనవ చేస్తున్నాను అంతే. రెడ్ బుక్ లేదు, మామూలు బుక్ లేదు. నాది ఎందుకు ఇవ్వాలి నేను? వేస్ట్. క్రమశిక్షణగా పనిచేయాలి, ప్రజల్లో తిరగాలి, మగవాళ్ళలాగా ప్రజా సౌకర్యాలు కనిపెట్టాలి. అలా ఉండాలని. అందుకని ఈ పరిపాలన విధానం నాకు నచ్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఫ్యాక్టరీస్ వచ్చినాయి, వర్క్షాపులు వచ్చినాయి, అనేక రంగాల్లో కూడా ముందుకు వచ్చారు. ప్రజలకి 5 ఏళ్ళు లోపలికి వెళ్ళి ఇప్పుడు 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాల, 3 ఏళ్ళే లోపలికి వెళ్తాయి.